కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది. ఏపీలో ఉమ్మడి ప్రభుత్వం ఉంది. అందులో బీజేపీ గూడా అధికారంలో ఉన్నట్టే లెక్క. అవును. ఎందుకు కదలిక లేదు? అంటే ఇప్పుడు అందరూ కూడా అండి ప్రతి ఎలక్షన్‌కి దే నీడ్ క్రోర్స్ ఆఫ్ మనీ. ఓకే. దీస్ ఆర్ ది పీపుల్ హూ ప్రొవైడ్ దిస్ మనీ. అచ్చా! 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 ఓకే. ఇప్పుడు మనకందరికీ తెలుసు. అంటే ఏది చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు ఎంత క్యాష్ పోయింది ఏమిటి అనేది నిజమో తెలీదు. బట్ మనకందరికీ న్యూస్ పేపర్‌లో వస్తుంది. అవును. అందరూ డిస్కస్ చేశారు. అవును. సో, అట్లాంటప్పుడు ఇంత డబ్బులు పోతున్నప్పుడు మనం ఏం చేయగలమండి? ఏదో సైలెంట్‌గా ఉంటాం. హ్మ్. ఈ అగెయిన్స్ట్ చేయకపోయినా ఆ! సైలెంట్‌గా ఉంటాం గదా! అలాగే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ వచ్చి మేము ఈ హోటల్ కడతాము, ఈ మోటల్ కడతాము, ఇది చేస్తాం అంటే హ్మ్. ఎందుకంటే ఏదో పర్సెంటేజ్ మనందరికి తెలుసు కదా! అవును. ఇప్పుడు ఏ బిజినెస్ చేసినా గానీ 25% గబ్జా వీళ్ళు ఆ! తీసుకోవాల్సిందే కదా! అంతే. అంత డబ్బు తీసుకున్న తర్వాత మీరు ఎలా క్యాన్సిల్ చేయగలరండి? చేయలేదిగ. అందుకని అచ్చా! 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 మనకు ఇంత మనమే నాశనం చేసుకుంటున్నాం మన ఓకే. సంస్కృతిని. ఓకే. అది కొంతన్నా మనం నేర్చుకోవచ్చు హ్మ్. కదండీ అదర్ రిలీజన్ గురించి. వాళ్ళు కాంప్రమైజ్ గారు వాటికి. అవును. మనమే డబ్బుల కోసం నెక్స్ట్ 7 జనరేషన్స్ ప్రకారం మనకి కావాలి. సార్ మీరు హ్యాపీగా అమెరికాలో ప్రశాంతంగా ఉండక ఎందుకు సార్ మీకింత ఈ వయసులో అవసరమా మీకు? అంటే ఈ తిట్లు, కొట్లాటలు, ఈ గొడవలు, బెదిరింపులు అవసరమా మీకు? అది అది ఆన్సర్ చెబుతాను. బిఫోర్ దట్ ఇంకో విషయం రైట్. చెబుతాననమాట. రైట్. ఏమైంది ఈ 100 చర్చెస్ ఉన్నాయని అవును. తెలుసుకున్నామండి. తెలుసుకున్న తర్వాత ఏం జేయాలి మనం? నిజంగా అది లీగల్‌గా కట్టారా? ఇల్లీగల్‌గా కట్టారని సమస్యొచ్చి ఎమ్మటే కలెక్టర్ గారికి ఏవండీ తిరుపతి కలెక్టర్ గారికి, టోడా తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ వాళ్ళకి, తర్వాత మండల ఆఫీసర్‌కి హ్మ్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అడిగామండి. రైట్. అయ్యా! మీరు ఏదన్నా చర్చ్‌కి పర్మిషన్ ఇచ్చారా కడతానికి? ఆ! ఏవండీ? అందరూ కూడా నలుగురు కూడా ఈ నో. ముగ్గురు కూడా ఎమ్మటే రాశారండి. ఒక్క చర్చికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. హ్మ్. అంటే 100 ఉన్నాయి. ఒక్క చర్చికి కూడా పర్మిషన్ ఇవ్వలేదండి. సో, నేనేమనుకున్నానండి, మనం హైకోర్ట్‌కి వెళ్ళేసి కేస్ ఫైల్ చేసి డెమాలిష్ చేద్దామని అనుకున్నానండి. కనీసం ఒక 10 లాయర్స్‌తో మాట్లాడాను. ఒక్కళ్ళు కూడా తీసుకోలేదండి కేసు. అయ్యో! అది జగన్మోహన్ రెడ్డి గారి టైం గదా! అచ్చా! అచ్చా! ఏమవుతుందో తెలీదు. అవును. ఏవండీ? నేను అమెరికాలో ఒక లాయర్‌ని పెట్టుకొని ఆయన చేత ఫైల్ చేయించానండి బా! కేసుని. ఆయనేమన్నారు, మనం దీనికి హైకోర్ట్‌కి వెళ్ళవసరం లేదు. మనం టోడాకి ఫైల్ చేద్దాం. ఎందుకంటే టోడా వాళ్ళు చెబుతున్నారు మేము పర్మిషన్ ఇవ్వలేదని. వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి అథారిటీ ఉంది డెమాలిష్ చేయటానికి. కాబట్టి వాళ్ళకి ఫైల్ చేద్దామని ఫైల్ ఆ! చేశాడండి. ఆ! 2 మాసాల్లో హరికృష్ణ గారని వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ టోడా ఆర్డర్ ఇచ్చారండి. కమిషనర్‌కి చెప్పారు. మీరు ఈ చర్చిని కూల్చేయమని. ఆ! ఇంతవరకు జరగలేదండి అది. వాహ్! ఇప్పుడు సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ పంపాను అందరికి. అవును. ఇది చేశాను, అది చేశాను. అది జడ్జిమెంట్ అయిన తర్వాత ఏంటంటే అన్ని చర్చిలు చేయమని ఆర్డర్ వచ్చిన తర్వాత ఇప్పుడు అమెరికా నుంచి ఇండియా నుంచి ఎంతోమంది తెలుగు క్రిస్టియన్స్ అమెరికాలో ఉన్నారండి. అవును. ఏవండి? సో, వాళ్ళకి తెలిసింది ఇది. ఆ! ఇది తెలిసి ఏం చేశారు, నా మీద 4 వారాలు డెమాన్‌స్ట్రేషన్ చేశారండి. యూఎస్‌లో మా ఊళ్ళో ఫ్రిస్కో, టెక్సాస్ అనే ఊర్లో. ఆ! మొత్తం సిటీ కౌన్సిల్‌కెళ్ళి సిటీ కౌన్సిల్ దగ్గర 150 సీట్స్ ఉంటాయి. 160 మంది ఎళ్లి ఆ! ప్లే కార్డ్స్ పట్టుకొని జీహెచ్‌హెచ్‌ఎఫ్ ఈజ్ ఎ హేట్ గ్రూప్. జీహెచ్‌హెచ్‌ఎఫ్ ఈజ్ ఎ అట్రాసిస్ట్, యాంటీ హిందూ, యాంటీ క్రిస్టియన్ అట్లాంటి సైన్‌లన్నీ పెట్టుకొని అక్కడికెళ్ళి డెమాన్‌స్ట్రేట్ చేశారండి. ఆ! అలా 4 వీక్స్ చేశారు. సో, దేర్ వాజ్ లిటిల్ డేంజర్. పోలీసులొచ్చి మాకు ఇన్‌ఫాక్ట్ సిటీ కౌన్సిలర్ అని ఉంటారు కదా! హ్మ్. ఒక సిటీ కౌన్సిలర్ మాకు బాగా పరిచయం. ఆ సిటీ కౌన్సిలర్ మా ఇంటికొచ్చి ఏమైంది? ఏం జరుగుతోంది? మీకేదన్నా సహాయం కావాలా? మీకు పోలీసులు కావాలా? మీకేం కావాలని వచ్చి అడిగిపోయి మరి అబ్బా! మనకి ప్రొటెక్షన్ చేశారండి వాళ్ళు. వండర్‌ఫుల్. ఆ! ఆ! సో, ఇప్పుడు పాయింట్ ఏం అదే చెబుతున్నానంటే అండి. ఇంత అది దాడులు. అది చేసిన తర్వాత నేను జనరల్‌గా నవంబర్, డిసెంబర్ ఇక్కడికి వస్తాను కదా!
ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, అక్కడ క్రిస్టియన్స్ అంతా ఇక్కడ వీళ్ళకి అలౌట్ చేశారు, ఇక్కడ క్రిస్టియన్ వాళ్ళకి. ఏమని, ప్రకాశ్రావు వస్తున్నాడు, సో ఇప్పుడు మన చర్చిని డెమలిష్ చేయాలని వస్తున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ ఉంటాడో ఏమిటో చూడండి అని వాళ్ళు వార్నింగ్ ఇచ్చారట. అది నాకు తెలీదు అది నిజంగా ఉందా, బట్ నాకు తెలిసి సెక్యూరిటీ వాళ్ళని కొంచెం మనం సంప్రదిస్తే ఏమన్నారంటే, అరవిందరావు గారని కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు ఉండి, ఏమిటండి ఈజ్ ఇట్ సేఫ్ ఫర్ మీ టు గో టు ఆంధ్ర అని అడిగితే, అంటే వాళ్ళు ఏమన్నాండి, ఇట్ ఈస్ బెటర్ యూ డోంట్ గో, ఎందుకంటే ఎవడైనా రఫ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు మిమ్మల్ని, ఎందుకంటే ఎవరో ఒకళ్ళు, ఎందుకు మీరు అనవసరంగా రిస్క్ తీసుకుంటారంటే, 22లో నేను ఆంధ్రప్రదేశ్లో స్టెప్ చేయలేదండి, పోలేదండి, అడుగు కూడా పెట్టలేకపోయారు. సో ఇప్పుడు అది పరిస్థితిలో ఉన్నామన్నమాట. ఇప్పుడు అది ఏం చేయాలి మనం, దట్ ఈస్ ది ప్రాబ్లం. మనం ఏదైనా సరే అండి లీగల్గా వీ హ్యావ్ టు ఫైట్ ఇట్ అవుట్. ముందు ఎండోమెంట్ యాక్ట్ని రద్దు చేయాల్సింది మన అది మొదటి డిమాండ్. మేము అది ఒకటి ఫస్ట్ ట్రై చేస్తున్నామండి. ఈ విషయంలో కూడాను ఈ డెమలిషన్ ఆఫ్ చర్చెస్ కూడా వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ అప్, వీఆర్ డూయింగ్ ఆల్ ది థింగ్స్ అండి, తప్పకుండా చేయాలి. ఇప్పుడు పుణ్యక్షేత్రంలో ఏముండాలి, ఎటువంటి ఉండాలి అంటే, ఇప్పుడు జరిగే దానికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా కదా మనకి, చేస్తే అట్లీస్ట్ నేను నా ప్రకారం కొన్ని చేయాలి. ఒకటి మాత్రం డెఫినెట్గా, నో అదర్ రిలీజియస్ ఆర్గనైజేషన్స్, చర్చెస్, మాస్క్స్ ఉండటానికి వీల్లేదు. ఏమండి, ఇల్లీగల్గా ఉంటే యూ డోంట్ టేక్ ఎనీబడీస్ పర్మిషన్, యూ జస్ట్ డెమాలిష్. ఏమండి, డిమాలిష్ చేయటమే. ఒకవేళ పర్మిషన్ తీసుకుని కట్టుంటే మనం నెగోషియేట్ చేసి ఇంతని మార్కెట్ వాల్యూ ఉంటుంది, సో ఇచ్చేసి మీరు ఈ బౌండరీకి బియాండ్గా వెళ్ళిపోండి. ఎందుకంటే మన మోడీ గారు కాశీ విషయంలో అదే కదా చేసింది. ఆయన 200 ఫ్యామిలీస్తో నెగోషియేట్ చేసి వాళ్ళందరినీ క్లియర్ చేసేసి మొత్తం వైడెన్ చేశారు కదా ఆ రోడ్డు. అలాగే మనం చేద్దాం, మనకేం ప్రాబ్లం లేదు కదా, మనం వచ్చి పొమ్మంటలేదు, అయ్యా మీకు కాంపెన్సేట్ చేస్తాం అది ఒకటి తప్పకుండా చేయాలండి. అలాగే ఇప్పుడు మీరు వెళ్తుంటే స్ట్రీట్ మీద మీట్లు అమ్ముతున్నారండి, అంటే వాసన అదే కదండి, పెద్ద పెద్ద ఆవులది, ఇది సో మెనీ థింగ్స్ మీరు చూస్తుంటే అది ఏంది, ఇది టెంపుల్ టౌనేనా అని అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఏమంటారు, అది తిరుపతి కదండి, పైన కదా దేవుడు ఉంది, దీనికి ఏం సంబంధం అని అంటారండి. ఇంకా 5 కొండలే మీ అంటారు కదా. సో అట్లాంటి నేను ఏంటంటే పీపుల్ దే ఆర్ నాట్ రియలైజింగ్ అండి. దాని పేరు టీటీడీ కదా, తిరుమల తిరుపతి దేవస్థానం. అంటే తిరుమలలో ఎంత శాంక్టిటీని మనం మెయింటైన్ చేస్తున్నామో తిరుపతిలో కూడా చేయాలి కదా, అందుకే కదా దాన్ని పెట్టింది టీటీడీ అని. అది ఒక యూనిట్, అది 2 సపరేట్ కాదండి. కాబట్టి అందుకని సో ఇక్కడ దెబ్బతినేస్తున్నాం అనమాట. అందుకని మేము వీఆర్ అడ్వకేటింగ్, వీ హ్యావ్ టు మెయింటైన్ ది సేమ్ శాంక్టిటీ, తిరుమలలో ఎలా ఉందో ఇలా చేయాలి అన్న ఉద్దేశంలో కొన్ని చేస్తున్నాం. అది వన్ ఈజ్ డెమలిషన్ ఆఫ్ ఆల్ ది అదర్ రిలీజియస్. ఏమండి, అలాగే మీట్ అనేది స్ట్రీట్స్ అనాథరైజ్డ్, ఇప్పుడు కొన్ని హోటల్స్లో అలౌడ్. ఏమండి, వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు కాబట్టి అట్లీస్ట్ ఫర్ ది టైమ్ బీయింగ్ వీ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ ఎక్సెప్ట్ ప్రివెంట్. ఎందుకంటే ఇప్పుడు మన తిరుచానూరు పద్మావతి టెంపుల్ దగ్గరికి వెళ్తుంటే స్ట్రీట్ పక్కనే అమ్ముతున్నారండి. షాప్స్ అమ్ముతున్నారు కదా, అది తగ్గించాలి. అదొక పాయింట్. అందులో పుణ్యక్షేత్రంలో ఇటువంటిది ఏమి జరగడానికి వీలు లేదు. ఇప్పుడు అలాగే అదే పనిగా తాగుడు ఎక్కువైపోయిందండి, మీట్ ఎక్కువైపోయింది తింటాం. ఇప్పుడు మీట్లో కూడా మనం వీ హ్యావ్ టు మేక్ ఎ డిస్టింక్షన్. ఎందుకంటే బీఫ్ దీని గురించి మనం మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు మామూలుగా అయితే మనం శాస్త్ర ప్రకారం గోమాత ఈజ్ సేక్రెడ్ అండి. కాబట్టి గోమాత మాంసం మాత్రం అక్కడ సర్వటానికి వీలు లేదు. కడవది ఇట్స్ ఓకే, ఎందుకంటే మనకి రిస్ట్రిక్షన్ లేదు. ఒక గోమాత మాత్రం వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ సీ దట్ ఆ మీట్ మాత్రం అమ్మటానికి వీలు లేదు. ఏమండి, అది ఒకటి కొంత కాంప్రమైజ్ అవుతున్నారు, తప్పదు. ఎందుకంటే ఇప్పుడు
మామూలుగా ఇప్పుడు చెప్పి అక్కడ మాంసం వండొద్దు అని అన్నాం అనుకోండి, 99% హిందూస్ మన అపోజ్ చేస్తారు. ఓహోహో! ఎందుకంటే చాలా మంది తింటారు కదా. అవును. అమ్మో వీడెవడరా నాయన మీట్ వద్దు అంటాడు.